బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మనం చూస్తోంది ఇతను ఎవరైతే ఉన్నారో ఇతని పేరు వచ్చేసి ఆంజనేయులు. ఈయన గతంలో కూడా హోంగార్డ్గా పనిచేశాడు. ప్రస్తుతం నిరసన వ్యక్తం చేస్తూ ఆయన టవర్ ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఎక్కడ అంటే ఆయన ఏకంగా అంటే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీకి దగ్గరలోనే ఆయన టవర్ ఎక్కి తన నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన కోరుతుంది ఒక్కడే, యాక్చువల్లీ ఎల్బీ స్టేడియం దగ్గరనే ఉన్నటువంటి టవర్ ఎక్కాడు ఈయన. మాజీ హోంగార్డ్. ఉమ్మడి రాష్ట్రంగా మనం ఉన్నప్పుడు అంటే 10 ఏళ్ల క్రితం మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన విధులు కూడా నిర్వహించాడు. అండ్ ఆయన చాలా సీనియర్ మోస్ట్ కూడా. అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా ఒక 250 మంది హోంగార్డ్స్ని తొలగించిండ్రు. బికాజ్ ఉద్యమంలో పాల్గొన్నందుకు హోంగార్డ్స్ని తొలగించిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఫైట్ కొనసాగుతూనే ఉంది. అంటే అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకు హోంగార్డ్ లాగా సర్టిఫికెట్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అండ్ హెల్త్ కార్డ్స్ కూడా అన్నీ ఉన్నా కూడా మమ్మల్ని మళ్ళీ విధులోకి తీసుకోలేదు అంటూ ఆయన నిరసన వ్యక్తం చేస్తూ టవర్ ఎక్కిన పరిస్థితి. ఈరోజు మార్నింగ్ పొద్దున్నే ఆయన టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎల్బీ స్టేడియం అంటే ఆల్మోస్ట్ దగ్గరగా అసెంబ్లీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అది. ఆయన ఒకటే కోరుతున్నాడు, అంటే మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని ఇప్పుడు ఎవరైతే సర్కార్ ఉందో అంటే కాంగ్రెస్ సర్కార్ ప్రామిస్ చేసింది. ఒకవేళ మేము గెలిస్తే మాత్రం మేము ఖచ్చితంగా మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాం, మేము హోంగార్డ్ లాగా మళ్ళీ మీకు పని కల్పిస్తాం, ఉద్యోగాలకు తీసుకుంటామని ప్రామిస్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్. సో ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది, ఇంకా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు మేము ఎంతమందికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చినా మేము ఇట్లా బాధల్లో ఉన్నాం. గత సర్కార్లో అంటే సరే వదిలేయండి, మేము మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఒకటే చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ కుటుంబాలని ఆదుకుంటాం, మళ్ళా మీకు ఉద్యోగం ఇస్తామంటూ కూడా ప్రామిస్ చేసిండ్రు కదా. మరి అదే అడుగుతున్నాం అంతే. మమ్మల్ని పట్టించుకోండి, మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి. సంవత్సరం ఓపిక పట్టాం, మా కుటుంబాలు ఆగమైపోయినాయి, మేము అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. హోంగార్డులకు ఎన్ని జీతాలు వస్తాయో మీకు తెలియంది కాదు. ఆ జీతమైనా సరే వస్తుంది, మా కుటుంబాన్ని పోషించుకుంటాము కాయో కష్టమో చేసి, అట్లాంటిదైనా మాకు ఇప్పించండి అంటూ కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు ఎల్బీ స్టేడియం దగ్గరలో ఉన్నటువంటి టవర్ ఎక్కి తన నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఎంతమంది కింది నుంచి ఎంతమంది కిందికి దిగండి, వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా ఫోన్ చేసి రప్పించే ప్రయత్నం చేసినా కూడా ఆయన అసలు దిగడానికి ఒప్పుకోవట్లేదు. నాకు ఒక భరోసా ఇవ్వాల్సిందే, మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారు అని ప్రామిస్ చేసి అధికారులు ఎవరైనా వచ్చి మమ్మల్ని మాట్లాడితే కానీ నేను ఈ సెల్ టవర్ ఎక్కను, నా ప్రాణం పోయినా సరే, నా ఒక్కడి బలిదానం వల్ల అయినా సరే మళ్ళీ మిగతా ఎవరైతే 250 మంది ఉందాం, ఇప్పుడు ఒక్క మనిషి బలైపోయినా సరే ఇంకొక 249 మంది ఎవరైతే ఈ హోంగార్డ్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైనా సర్కార్ చలించి ఉద్యోగం ఇస్తుందేమో, నేను బలి కావడానికైనా రెడీ అన్నటువంటి మాట చెప్తున్నట్టుగా కూడా అక్కడున్నటువంటి పోలీసులు ఆఫీసర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో చాలా స్టేషన్స్లో ఆయన పోలీస్ స్టేషన్లో విధులు కూడా నిర్వహించాడు. సీనియర్ మోస్ట్ ఇట్లాంటి వాళ్ళు 250 మంది ఉన్నారు. సో వీళ్ళని కనీసం మీరు చేసినటువంటి ప్రామిసే, అంటే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇస్తామని మీరు చేసినటువంటి ప్రామిస్ని మీరు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా మమ్మల్ని పట్టించుకోండి, ఆదుకోండి, మా జీవితాలు ఆగమైపోతున్నాయి అని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు కాబట్టే నేను ఈ సెల్ టవర్ ఎక్కుతున్నాను అని ఈ మాట చెప్తున్నాడు. మరి ఎవరైనా దీనిపైన స్పందిస్తారా? నిజంగానే కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ప్రామిస్ చేసిందో దానికి అనుగుణంగా ఆయన ఏదైతే కోరుతున్నాడో నాతో వచ్చి ఎవరైనా మాట్లాడండి, ఎవరైనా అధికారులు స్పందించండి, సీఎం రేవంత్ రెడ్డి దాకా ఈ విషయాన్ని తీసుకెళ్ళండి అని ఆయన కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి
సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి మరి దిగుతాడా, ఎవరైనా వచ్చి ప్రామిస్ చేసి సరే మేము విధులోకి తీసుకుంటాము అంటే కానీ దిగే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఆంజనేయులు ఎవరి మాట వినట్లేదు. నేను ఖచ్చితంగా ఎవరైనా ఆఫీసర్స్ వచ్చి మాట్లాడి ప్రామిస్ చేస్తే కానీ నేను సెల్ టవర్ దిగను అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.